హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ టాక్ ఎక్స్ప్రెస్. దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీలో ప్రధాన పాత్రలో రామ్ చరణ్, కేఆర్ అద్వానీ అద్భుతంగా నటించబోతున్నారు. రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ తండ్రి కుమారుడిగా ద్విపాత్ర అభినయం చేశారు. ఆయన ఐఏఎస్ అధికారి, పోలీస్ అధికారిగా కనిపించడంతో పాటు లుంగి ధరించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎస్జే సూర్య కరెక్ట్ ముఖ్యమంత్రిగా ప్రతి నాయక పాత్రలో కనిపిస్తున్నారు. శంకర్ తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. రామ్ చరణ్ అభిమానులకు ఇది ఒక మాస్ ట్రీట్ గా నిలిచిందని చెప్పవచ్చు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, తమన్ సంగీతం మరింత ఆకర్షణ చేకూర్చాయి. దీప్ పాత్ర అభినయంతో రామ్ చరణ్ ఒక ధైర్యవంతం రాజకీయ నాయకుడిగా తండ్రి పాత్ర ఉంటుందని చెప్పవచ్చు. తండ్రి పాత్ర ముఖ్యంగా రాజ్యాంగం, ప్రజల సంక్షేమం పోరాడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కుమారి పాత్రలో ఐఏఎస్ అధికారి, ఆయన పోలీస్ అధికారి కనిపిస్తారు. కుమారి పాత్రలో ఆయన స్నేహపూర్వకంగా కానీ ధైర్యంగా తండ్రి లక్షణాలు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రామ్ చరణ్ పాత్రలతో ప్రజలతో సంబంధం కలిగిన సామాజిక అంశాలు, రాజకీయాలపై ఒత్తిడి, నిజాయితీ, ప్రాధాన్యత వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. అతను 2 పాత్రలో శక్తివంతమైన పాత్రలతో ముందుకు వస్తున్న ఈ సినిమాను అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేలా చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు, కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా బాడీ మాత్రమే సైడ్ వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్? తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ. ఒప్పుకో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయే వరకు ఐఏఎస్. అర్థమైందిరా? అయిందా? రాసివరా రానా రాకి రాస్ సార్కి సార్. ఏం చేశారు వాడు? అన్ప్రెడిక్టబుల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ టాక్ ఎక్స్ప్రెస్. దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీలో ప్రధాన పాత్రలో రామ్ చరణ్, కేఆర్ అద్వానీ అద్భుతంగా నటించబోతున్నారు. రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ తండ్రి కుమారుడిగా ద్విపాత్ర అభినయం చేశారు. ఆయన ఐఏఎస్ అధికారి, పోలీస్ అధికారిగా కనిపించడంతో పాటు లుంగి ధరించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎస్జే సూర్య కరెక్ట్ ముఖ్యమంత్రిగా ప్రతి నాయక పాత్రలో కనిపిస్తున్నారు. శంకర్ తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. రామ్ చరణ్ అభిమానులకు ఇది ఒక మాస్ ట్రీట్ గా నిలిచిందని చెప్పవచ్చు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, తమన్ సంగీతం మరింత ఆకర్షణ చేకూర్చాయి. దీప్ పాత్ర అభినయంతో రామ్ చరణ్ ఒక ధైర్యవంతం రాజకీయ నాయకుడిగా తండ్రి పాత్ర ఉంటుందని చెప్పవచ్చు. తండ్రి పాత్ర ముఖ్యంగా రాజ్యాంగం, ప్రజల సంక్షేమం పోరాడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కుమారి పాత్రలో ఐఏఎస్ అధికారి, ఆయన పోలీస్ అధికారి కనిపిస్తారు. కుమారి పాత్రలో ఆయన స్నేహపూర్వకంగా కానీ ధైర్యంగా తండ్రి లక్షణాలు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రామ్ చరణ్ పాత్రలతో ప్రజలతో సంబంధం కలిగిన సామాజిక అంశాలు, రాజకీయాలపై ఒత్తిడి, నిజాయితీ, ప్రాధాన్యత వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. అతను 2 పాత్రలో శక్తివంతమైన పాత్రలతో ముందుకు వస్తున్న ఈ సినిమాను అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేలా చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు, కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా బాడీ మాత్రమే సైడ్ వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్? తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ. ఒప్పుకో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
But I never wanna listen to you came to call the trouble. Never tried to put you check me, he will get the trouble. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. Yes, I'm very trouble. నేను చనిపోయే వరకు ఐఏఎస్. అర్థమైందిరా? అయిందా? రాసివరా రానా రాకి రా సార్కి సార్.